ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 28వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గత దినం నిలువుటంగి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. నిలువుటంగి ఘనతను సూచిస్తూ ఉందని, సర్వసాధారణంగా ఘనులు ధరించుకునేటువంటి వస్త్రాలు అని మనం ధ్యానం చేసుకున్నాం. పూర్వకాలంలో రాజులు, ప్రవక్తలు, ప్రధాన యాజకుడు ధరించుకునేవారని తెలుసుకున్నాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రాజు అయి ఉన్నారు, శక్తి కలిగిన గొప్ప ప్రవక్త అయి ఉన్నారు, ప్రధాన యాజకుడిగా ఉన్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అహరోను వేసుకున్నటువంటి అంగి తల నుంచి పాదాల వరకు ఉండేది. తల నుంచి పాదాల వరకు ఉండేది. ఆయన మనతో ఏకమై ఉన్నారు, మనల్ని ఐక్యపరిచారు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అంగి యొక్క రంగు చూద్దాం. 28వ అధ్యాయం 31వ వచనం. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. ఏఫోదును నిలువుటంగిని దేంతో కుట్టాలంట? నీలి దారముతో కుట్టాలి. ముఖ్యమైనది ఏంటంటే, ఈ నీలి రంగు ఆకాశపు రంగు. చాలాసార్లు మబ్బు లేకుండా ఉన్న రోజున ఆకాశం స్వచ్ఛమైనట్టు నీల రంగులో ఉన్నట్టు మనం చూస్తాం. క్రీస్తు యాజకత్వం కూడా భూలోక సంబంధమైనది కాదు, ఆకాశ సంబంధమైనది. అది పరలోక సంబంధమైనది అని ఈ నీలి అంగి మనకు సూచిస్తూ ఉంది. కాబట్టి మన ప్రధాన యాజకుడు నిలువుటంగి ధరించుకొని పరలోకంలో ఉన్నటువంటి మందిరంలో, అతి పరిశుద్ధాలయంలో మన నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేయడానికి నిరంతరము ఆయన జీవించుచున్నారు. కాబట్టి తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అందుకే 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12లో ఏమన్నది? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మన దోషముల విషయమై దయ కలిగి మన పాపాలని ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఇక మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం
24వ వచనం. 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అహరోను యాజకత్వం భూమి మీద జరిగింది. కానీ మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యోధా గోత్రమందు ఉన్నాడు. యోధా గోత్రంలో జన్మించారు. ఒకవేళ భూమి మీద ఆయన యాజకత్వం చేయాలని అనుకుంటే ఆయనకి హక్కు లేదు. ఎందుకంటే ఆయన యోధా గోత్రంలో జన్మించారు, లేవి గోత్రంలో జన్మించలేదు. అందుకే ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడే పరలోకమందున్నటువంటి పరిశుద్ధాలయంలో ప్రవేశించి పరలోక సంబంధియగు ఒక నూతన యాజక క్రమాన్ని ఆయన వహించారు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినవాడు. యోహాను సువార్తలు అంటారు కదా, నేను పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటారు. ఆయన ఎల్లప్పుడూ పరలోకమందు ఉండేవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అంటారు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. యోహాను సువార్త 3:13 కూడా ఉంటుంది అన్నమాట. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అందుకే పరలోకంలో మన కొరకు యేసు ప్రభు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నారు. మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన తిరిగి రానయ్యున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కాబట్టి మన కొరకు పరలోకంలో ఆయన స్థలం సిద్ధపరుస్తున్నారు. మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళటకు తిరిగి రానై ఉన్నారు. మనల్ని పూర్తిగా పరలోక సంబంధులుగా మార్చగలరు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ఆయనతో కూడా ఉండడానికి ఆకాశ మండలం మీదకి మేఘముల మీద కొనుపబడతాం. సదాకాలం ఆయనతో ఉంటామంటారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 నుంచి. కాబట్టి మనల్ని పరలోక సంబంధులుగా ఆయన మారుస్తారు. కాబట్టి నీల రంగు ఆకాశపు రంగు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన యాజకత్వం భూమి మీద కాదు, పరలోకంలో తండ్రి సన్నిధిలో. ఇంకా మనం చూస్తే ఇశ్రాయేలీలు కూడా తమ బట్టల అంచులకి నీలి సూత్రం కుట్టుకోవాలి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 37, 38, 39. మరి యెహోవా మోషేకు అలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరించక
దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. ఇక్కడ చూడండి, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారు. తమ బట్టల అంచులకు దేవుని ఆజ్ఞ ప్రకారము వాళ్ళు నీలి సూత్రాన్ని ధరించాలి. వాళ్ళు పరలోక సంబంధులైనట్టుగా ముంగుర్తుగా ఆ నీలి సూత్రం తెలియపరచబడుతుంది. ఆ నీలి సూత్రాన్ని తొడుక్కోవడంలో గల ఉద్దేశం ఏంటంటే, వారు దేవుని ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ప్రతిష్ఠితులై ఉండాలి. మునుపటి వలె కోరిన దాన్ని బట్టి, చూచిన దాన్ని బట్టి వ్యభిచరించకుండా యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించాలి. అందుకే అది మీకు కుచ్చుగా ఉండాలి, నీలి సూత్రాన్ని తగిలించాలి అంటాడు. కాబట్టి దేవుని పిల్లలు వెనుకున్న వాటిని మరిచి పరలోక సంబంధులమై దేవుని పనిలో దేవునితో నడుస్తూ దేవుడు ఆజ్ఞాపించినటువంటి సత్యాలను గైకొనవలసిన వారంగా ఉన్నాం. అందుకే మత్తయి సువార్తలు అంటారు శిష్యులతో, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని తెలియజేయండి అంట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవాడు. శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. 4వ వచనం అంటాడు, శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా దేవుని యొక్క ఆత్మ వలన మనం ఆరాధిస్తూ. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం దేవుని ఆత్మచేత మనం ఆరాధిస్తూ శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా, శరీరాశల ప్రకారం నడవకుండా, ఈ నీళ్ళు సూత్రాన్ని వాళ్ళు ఎలాగైతే కుచ్చుల అంచుల వేసుకోవాలో మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటూ వెనుకున్న వాటిని మరిచి పాత సంబంధమైనటువంటి పాపపు అలవాట్లను విసర్జించి మనం దేవునిలో ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మనం భూమి మీద పరదేశులు, మనం పైనుండి పుట్టినవారు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది, మన పేర్లు పరలోకమందు రాయబడ్డాయి, మన జీవం పరలోకమందు ఉంది. ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందాం. ఆత్మీయంగా మనం పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. ఆయన వచ్చినప్పుడు మనం పరలోకానికి వెళతాం. మన స్వాస్థ్యం పరలోకమందు ఉంది, మనం పరలోక సంబంధులు. కాబట్టి భూలోకంలో ఉన్నా మనం పరలోక సంబంధులుగా జీవించాలి. పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు ప్రభు ఎట్టివాడో మనం కూడా అలాగే జీవించాలి. పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికను మనం ధరించాలి. మన అనుదిన జీవితంలో పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు వలె మనం లోకానికి కనబడాలి. పరలోక సంబంధి యొక్క పోలికతో మనం జీవించాలి. అందుకే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. లోకాన్నైనా లోకంలో ఉన్న వాటినైనా మనం ప్రేమించకూడదు. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. పైనున్న వాటి మీదే, పర సంబంధమైన వాటి మీదే మన మనస్సు ఉంచాలి. కాబట్టి ఈ వచనాలన్నీ, ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. ఫిలిప్పీ పత్రిక 3:20 ఉంటుంది. దెయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషించకుండా మీ పేర్లు పరలోక జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని చెప్పి సంతోషించండి అంటారు శిష్యులతో యేసు ప్రభు వారు.
లూకాసు వార్త 10:20. కొలస్సీ 3:3 మన జీవం క్రీస్తుతో కూడా పరలోకమందుందంటారు. ఎఫెసీ 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారంటారు. ఎఫెసీ పత్రిక 2:7 మనం పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డాం. యోహాను 14:2-3 ఆయన మళ్ళా తిరిగి వస్తారు, మనల్ని పరలోకానికి తీసుకువెళ్తారు. పేతురు గారు అంటారు, మన స్వాస్థ్యం పరలోకమందు ఉంది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది. మనం పరలోక సంబంధులు కాబట్టి పర సంబంధులుగానే మనం జీవించాలి. పరలోక సంబంధి యొక్క పోలికను మనం ధరించుకోవాలి. మన అనుదిన జీవితంలో ప్రభువులాగా మనం కనబడాలి లోకానికి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దంటాడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో. ఈ లోకమునైనా లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించొద్దు అంటారు యోహాను గారు మొదటి పత్రికలో. పైనున్న వాటి మీద ధ్యాస పెట్టుకుని పర సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఇంకా మన భాగంలో 28వ అధ్యాయం 32 దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలను, అది చెనగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. నిలువుటంగీకి గోటు, నిలువుటంగీకి నడుమున తల దూరడానికి రంధ్రం ఉండాలి. అది చిరిగిపోకుండా ఉండేటట్లు కంట కవచ రంధ్రం వలె దాని రంధ్రము చుట్టూ నేతగాని పని అయిన గోటు ఉండాలి. ఈ గోటు అనేది పరిపూర్ణతకు సూచనగా ఉంది. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు అన్ని విషయాల్లో ఆయన పరిపూర్ణుడు. అన్ని విషయాల్లో ఆయన పరిపూర్ణుడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9 2:9 అండి, 3:9 కాదు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9 ఎలా అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన పరిపూర్ణుడు. ఆయన ఎవరు? పరిపూర్ణుడు. మన ప్రభువు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. అయితే ఆయన పరలోక సంబంధమైన వాడు. ఎందుకు ఈ గోటు చెప్పండి? అది చెనగకుండునట్లు. అంటే పరలోక సంబంధమైనటువంటి క్రీస్తు ధరించిన నిలువుటంగి చంపడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే వాక్యాధారమైన గోటు యేసుక్రీస్తుగా శరీరాన్ని ధరించుకుని వచ్చినటువంటి ఆయన ముందు సాతాను ఓడిపోవలసి వచ్చింది. ఆయన పిల్లలైనటువంటి మనం కూడా ఆయనలాగా పరిపూర్ణతలో ఎదుగుతూ ఉండాలని ప్రభు మన కొరకు అనేకుల్ని సిద్ధపరిచారు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును
పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుని పిల్లలైనటువంటి మనం కూడా ఆయన పరిపూర్ణతలో మనం ఎదగాలని, అందుకే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని, క్రీస్తు శరీరమైనటువంటి సంఘం క్షేమాభివృద్ధి చెందాలని ప్రభు పరిచర్య ధర్మం జరిగించడానికి అపోస్తలుని, ప్రవక్తలని, సువార్తికులని, కాపరులను, ఉపదేశకులను ఆయన నియమించారు. కాబట్టి ఆయన పిల్లలైనటువంటి మనం ఆయన పరిపూర్ణతలో ఎదుగుతూ, ఆయన చిత్తానికి లోబడుతూ, ఆయన అధికారానికి సంపూర్తిగా లోబడుతూ, మన జీవితాల్లో ఆయన ప్రతిష్ఠించి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో, భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అపవాదికి చోటు ఇయ్యొద్దు. అపవాదిని ఎదిరించాలి. వాడిని జయించాలి. వాడిని ఎదిరించాలి. వాడిని జయించి మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. మనం దేవుని మూలంగా పుట్టాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మనల్ని మనం భద్రం చేసుకోవాలి. దుష్టుడు మనల్ని ముట్టకుండా, దుష్టుడికి మనం చోటు ఇవ్వకుండా, దుష్టుడికి మనం అవకాశం ఇవ్వకుండా. అందుకే యాకోబు గారు అంటాడు, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అంటాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు అంటాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు. కాబట్టి నిలువుటంగి గోటు అది చినిగిపోకుండా దాని చుట్టూ గోటు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, మనం దేవుని యొక్క బిడలం, దేవుని సంబంధులు, ఆయన పరిపూర్ణుడు. మనల్ని కూడా పరిపూర్ణులుగా తీర్చిదిద్దాలని దేవుడు అపోస్తలుని, ప్రవక్తలని, కాపరులను, ఉపదేశకులను, సువార్తికులను ఇచ్చారు. కాబట్టి మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఆయన పరిపూర్ణతలో మనం ఎదుగుచు, ఆయన చిత్తానికి మనం లోబడి, మన హృదయాల్లో ఆయన ప్రతిష్ఠించి, అపవాదికి చోటు ఇవ్వకుండా వాడిని ఎదిరిస్తూ మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఇంకా మనం చూస్తే మన భాగంలో 28వ అధ్యాయం నిర్గమాకాండం 33-34 వచనాలు చూస్తే, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలను. అంగీ యొక్క అంచు, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లు, వాటి నడుమున బంగారు గంటలు నిలువుటంగి చుట్టూ తగిలించాలి. ఒక్కొక్క బంగారు గంట దానిమ్మ పండు ఆ నిలువుటంగి చుట్టూ ఉండాలి. అంతేకాదు, అంగీ చుట్టూ పరిమళ తైలం ఉండాలి. 133 కీర్తనలో అంటారు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీద కారి అతని అంగీ అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అంటారు. కాబట్టి
ఈ అంచున 3 అతి శ్రేష్టమైన వస్తువులు ఉండాలి. ఒకటి కంటికి కనబడేది, దానిమ్మ పండ్లు. చెవికి వినబడేవి, బంగారు గంటల మోత. ఆఘ్రాణింపదగినది, అభిషేక తైల పరిమళ వాసన. దానిమ్మ పండ్లు దేనికి సూచన? దేనికంటే ఫలభరితమైనటువంటి పరిశుద్ధ జీవితానికే సూచన. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అంతా కూడా అలాంటిదే. మనం ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఐగుప్తులో కానీ అరణ్యంలో కానీ దానిమ్మ పండ్లు లేవు. ఐగుప్తులో అరణ్యంలో ఏమేమి ఉన్నాయి చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చి ఉన్నాయి. 20వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించితిరి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవు అన్నారు. కాబట్టి అరణ్యంలో లేవు, ఐగుప్తు దేశంలో లేవు దానిమ్మ పండ్లు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనంలో ఆ దేశాన్ని గూర్చిన వర్ణన ఉంది. 8:8 7-8 వచనాలు చదువుదాం. నీ దేవుడైన యెహోవా నేను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారం తినే దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశం. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయొచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన్ను స్తుతించాలంట. కాబట్టి అది ప్రశస్తమైన దేశం. పాపదాస్యానికి గుర్తుగా ఉన్నటువంటి ఐగుప్తులో మంచి ఫలాలు ఉండవు. కానీ పరలోక సంబంధమైనటువంటి కానాన్లో ఆత్మ సంబంధమైన ఫలాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో ఈ ఫలాలకి రకరకాల పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఆత్మఫలం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, మంచితనం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచిస్తే దేవుని యొక్క సమృద్ధి అయిన ఫలాలు ఆయన బ్రతుకులో, ఆయన భూమి మీద సంచరించినప్పుడు ఆయనలో మనం చూడగలం. అందుకే ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో సమాధానం ఉంది, ఆయనలో దీర్ఘశాంతం ఉంది. ఆయన దయాళుడు, మంచితనము కలిగిన వాడు, సాత్వికుడు, లోకాన్ని జయించినవాడు. రెండవది బంగారు గంటలు. బంగారు గంటలు చప్పుడు చేస్తాయి. ఈ బంగారు గంటల యొక్క చప్పుడు దేనికి గుర్తంటే సువార్త ప్రచారానికి సూచన. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే పౌలు గారు అంటారు 8వ వచనంలో, ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను.
అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడయ్యాను కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయ అనే ప్రాంతంలోనూ మ్రోగింది మీ యొద్ద నుండి అంటారు. మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలో అకయాలో మ్రోగింది. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన ఫలవంతమైన జీవితంలో సువార్త ఉపదేశాన్ని దినదినం ఆయన చేస్తూ వచ్చారు. మూడవది, అంగీ అంచున పరిమళ తైలం ఉండాలి. అది సహోదరులకు ఉండాల్సినటువంటి ఐక్యతను సూచిస్తూ ఉంది. 133వ కీర్తన అదే. ఎందుకు ఇవన్నీ అని మనం ఆలోచన చేస్తే, ఈ దానిమ్మ పండ్లు బంగారు గంటలు ఎందుకంటే ప్రధాన యాజకుడు సేవ చేస్తూ ఉన్నప్పుడు యెహోవా సన్నిధిలో పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించినప్పుడు అతడు చావకుండా దాని ధ్వని వినపడాలి. ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలో చేసే సేవ ఏంటి? నిర్గమకాండం 30వ అధ్యాయం 8వ వచనం. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయబడును. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం వేయాలి. లేవీకాండం 24 లేవీకాండం 24వ అధ్యాయం 4వ వచనం. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కబరచవలెను. కాబట్టి దేవుని సన్నిధిలో ధూపం వేయాలి, ప్రదీపములు చక్కగా వెలిగించాలి. ప్రధాన యాజకుడు ఈ విధంగా సేవ చేసేటప్పుడు ఆ శబ్దం వినబడతా ఉండాలి. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు అలాగా ఈ లోక సంబంధమైనటువంటి గుడారంలో ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడడానికి, మన కొరకు విజ్ఞాపనం చేయడానికి, మన కొరకు పరిశుద్ధాత్మను ఈ లోకంలో కుమ్మరించడానికి పరలోక సంబంధమైన ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించారు. ఆయన పరలోకంలో ప్రవేశించగానే తండ్రిని అడిగి పరిశుద్ధాత్మను కుమ్మరించారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగి వచ్చారో సువార్త వినిపించబడింది. సువార్త గంటలు మోగాయి అన్నమాట. అందుకే ఆ దినమున వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ సువార్త ప్రకటించారు ఆయా దేశాల నుంచి వచ్చిన వారికి. అప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఐక్యతతో ఉన్నారు, అపొస్తలులందరూ కూడా. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగి వచ్చినప్పుడు 3 సంజ్ఞలు కనపడ్డాయి. అవి ఏంటంటే, బలమైన గాలి వంటి ఒక ధ్వని, 2 అగ్ని జ్వాలల వంటి నాలుకలు, 3 అన్య భాషలతో అనేకమైన వారితో మాట్లాడు. ఇవి వెంటనే గతించిపోయి ఇంకా మళ్ళీ ఇప్పుడు రాలేదు. కానీ ఆత్మఫలమైనటువంటి సువార్త ప్రకటన, ఆత్మ కలిగించేటువంటి ఐక్యత, ఇవి స్థిరంగా నిలిచిపోయినాయి. వేగముగా వీచి బలమైన గాలి ఇప్పుడు రాదు. అగ్ని జ్వాలలు అంటే నాలుకలుగా విభజించబడి వాలడం కనబడదు. ఇప్పుడు అన్య భాషలతో మాట్లాడడం అనేది లేదు. కానీ ఆత్మఫలాలు మాత్రం నిలిచాయి. ఆత్మ మూలమైనటువంటి సువార్త ప్రకటన అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంది. ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను మనం ఇప్పటికీ చూస్తున్నాం.
వీటి నిజస్వరూపాలు స్థిరంగా ఉండి దాటిపోకుండా ఇప్పుడు నిలిచిపోయినాయి అన్నమాట. కాబట్టి మన ప్రధాన యాజకుడు తన యాజక ధర్మాన్ని పరలోక ఆలయమందు జరిగిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడు ధూపం వేయాలి. ధూపం వేసినట్లు మన కొరకు మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి సన్నిధిలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన ఫలితమే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి సంపూర్ణముగా రక్షించుటకు శక్తి గలవాడు. అలాగే ప్రదీపాన్ని చక్కపరచాలి ప్రధాన యాజకుని పని. ఆయన విజ్ఞాపన ఫలితంగా మనం కాపాడబడుతున్నాం. ఆయన దినదినం మనల్ని చక్కపరుస్తాడు. మనం ఈ లోకంలో ప్రభు పక్షంగా ఆ ప్రదీపాలు ఎలా వెలుగుతూ ఉండాలో, ప్రకాశిస్తూ ఉండాలో, మనం కూడా ఈ లోకంలో దేవుని పక్షంగా ఆయన పిల్లలంగా ప్రకాశించాలని ప్రభు మనల్ని అనుదినము చక్కపరుస్తున్నారు. ఆయన పరలోకానికి చేర్చుకోబడిన దినాన్ని నుంచి ఎప్పటి వరకు సువార్త గంటలు మోగుతూ ఉన్నాయి. ఆ శబ్దాన్ని విని అనేకులు క్రీస్తు సంతతిలో చేరుతూ ఉన్నారు. బంగారు గంటలతో కూడా దానిమ్మ పండ్లు కనబడతా ఉన్నాయి. కాబట్టి సువార్త ప్రకటన చేసేటప్పుడు మనం ఫలాన్ని కూడా చూస్తున్నాం. అనేకులు రక్షించబడి సంఘంలో చేర్చబడడం, అదే సమయంలో ఐక్యతగా ఉండడం, విశ్వసించి వారందరూ కూడా ఒక్క శరీరంలాగా క్రీస్తు సంఘంలో సాటి అవయవాలుగా పరిశుద్ధాత్మ ద్వారా చేర్చబడతా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఒక్క శరీరంగా ఉండడం అనేది ఇది గొప్ప ఐక్యత అన్నమాట. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అదే పరిమళ వాసన. కాబట్టి మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన ద్వారా ఈ 3 జరుగుతూ ఉన్నాయి. సువార్త గంటలు మోగుతూ ఉన్నాయి. అనేకులు విని రక్షించబడి ఫలములుగా చేర్చబడతా ఉన్నారు. ఒకే శరీరంలో అవయవాలుగా కలిసి ఐక్యతతో ఉంటున్నారు. కాబట్టి ప్రభు యొక్క పరిచర్యకి ఇవన్నీ సూచనలు. కాబట్టి ఆయన వల్లే మనం కూడా బహు సమృద్ధిగా ఫలిస్తూ సువార్తను ప్రకటిస్తూ మనం ఫలాలు ఫలించాలని, అనేక ఆత్మలు సంపాదించాలని, సరి అయిన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు పరలోక సంబంధమైన పరిశుద్ధ ఆలయమందు మన కోసం తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి ఈ సువార్త మోత సర్వలోకంలో వినబడాలి. అందుకే ప్రభు అన్నారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం సువార్త గంటలు మోగిస్తున్నామా లేదా? తెసలోనికలో ఉన్న వారి వల్లే మాదిరిగా ఉంటున్నామా లేదా? అలాగ మనం కూడా క్రీస్తును ప్రకటిస్తున్నామా లేదా? బంగారు గంటల శబ్దం చాలా మృదువైనది. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ బయలుపరిచినటువంటి సత్యాలని సమాజానికి, సంఘానికి, లోకానికి ప్రకటిస్తూ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు, ఆయనకి ఎప్పటికీ చనిపోడు, ఆయన యుగయుగంలో సజీవుడు అనేటువంటి సువార్త గంటలు మనం మ్రోగించడం ద్వారా, ఆయన ఈ లోకంలో జీవిస్తున్నారు, ఆయన జీవించే ఉన్నారని లోకానికి రుజువు చేయడం ద్వారా మనం సువార్త గంటలు మోగించే ఉండాలి. కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు, సువార్త ప్రకటించాలి. అదే సమయంలో ఫలభరితమైన జీవితాన్ని కూడా కలిగి ఉండాలి, ఆత్మలను సంపాదించాలి. ఇంకా సంఘంలో మనకున్నటువంటి ఐక్యతను మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రేమ, వినయం, ఐక్యత, సాత్వికం మనం కలిగి జీవించాలి. మిగిలిన విషయాలు రేపు ఉదయం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వర్తమానాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.